క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవుని జనాంగం ఎలా ఉన్నారు? మీరంతా కూడా బాగున్నారని ఆత్మీయంగా ప్రతినిత్యము కూడా బలాభివృద్ధి పొందుకుంటున్నారని నేను నమ్ముతున్నా. ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము యెషయా గ్రంథం 55వ అధ్యాయము దాని యొక్క 6-9 వచనాలు, అదే రీతిగా క్రొత్త నిబంధన నుంచి మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 21-23 వచనాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా మనం ధ్యానిస్తున్న అంశము శిలువకు వేయబడిన యేసుక్రీస్తును కలుసుకున్న కొంతమంది వ్యక్తుల జీవితాలు. ఈరోజు ఆ యొక్క సేమ్ శీర్షికలు అంటే యేసుక్రీస్తును కలుసుకున్న వ్యక్తుల పట్టీలో ఈరోజు మనం ధ్యానించబోతున్న వ్యక్తి పేరు కురేనీయుడైన సీమోను. రండి మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే, ప్రేమైన బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ప్రజల్ని దేవుడు మీకు దొరికే కాలమందు ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకొనడి అంటున్నాడు. యెషయా 55:6 అంటాడు, మీ యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన మీ సమీపంలో ఉండగా ఆయనను మీరు వేడుకొనుడి అని అంటున్నాడు. చూడండి, చాలామంది దేవుణ్ణి వెతికేటప్పుడు కేవలం వారు కోరుకునేది ఎక్కువగా ఏదంటుందంటే సౌఖ్యం, ఆశీర్వాదాలు, అంతేనండి, అద్భుతాలను ఆశించేవారుగా ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం నిజంగా దేవుణ్ణి వెతకాలనుకున్న టైంలో వెతికినప్పుడు ఏమవుతుందంటే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే శిలువకు దగ్గరకు తీసుకెళ్లేదిగా ఉంది. మనందరికీ తెలుసండి శిలువ అంటే ఎంత కష్టమో కదా. కానీ నిజంగా దేవుని వెతికే వారి జీవితాల్లో అది తీసుకెళ్లేది మాత్రం ఖచ్చితంగా శిలువ దగ్గరికి అనేది గుర్తుంచుకోవాలండి. ఇక్కడ కురేనుడైన సీమోనుకు కూడా ఇదే జరిగిందండి. మనందరికీ తెలుసు, అది పస్కా పండుగ. యెరూషలేమంతా మొత్తం కిక్కిరిసిపోతా ఉంది జనసమూహం. ఎందుకు? పస్కా పండుగ అనేక ప్రదేశాల నుంచి ఆ రోజు వారు పస్కా పండుగ వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారుగా, పస్కాను ఆచరించేవారుగా వారికి ఉన్న పరిపాటిని మనం చూస్తున్నాం. ఆయన కూడా ఇక్కడ కురేనుడు సీమోను కూడా ఒక యాత్రికుడిగా యెరూషలేమునికి వస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును, దేవుని ఆరాధించిన ఈ వ్యక్తి శిలువకు వేయబడుతున్న యేసుక్రీస్తును ఎదుర్కొన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సీమోను యేసుని కలవాలని ప్రణాళిక చేసుకోలేదు, కానీ ఆ క్షణం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చినట్లు ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇది ఒక మనకు ముఖ్యమైన సత్యాన్ని నేర్పించేదిగా ఉంది. ఏంటంటే, నిజంగా దేవుణ్ణి ప్రత్యేకంగా ఖచ్చితంగా ఎవరైతే నిష్టగా దేవుణ్ణి యథార్థమైన మనసుతో వెతుకుతారో ఆ వ్యక్తి చివరకు క్రీస్తుని ఖచ్చితంగా శిలువనే ఎదుర్కొంటాడు. ఇది వాస్తవం, ఇది సత్యం, దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది గమనించుకోవాలండి. నిజమైన సత్యాన్వేషణలో, నిజమైన దేవుని యొక్క అన్వేషణలో, నిజమైన మీ భక్తి మార్గంలో మీరు కనుగొనేది శిలువనే తెలుసుకోవాలి. ప్రభువు మనల్ని మొట్టమొదటి చూసినట్టయితే ప్రభువును వెతకమనే పిలుపు ఇక్కడ యెషయా ఇస్తున్నాడు. ఇందాక చెప్పాం కదండి, ఆయన దొరికిన కాలం అందే, ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను మీరు వెతకండి, మీరు పిలవండి అని, ఆయన వేడుకోనండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని తనని వెతకమని ఆహ్వానించేవాడుగా ఉన్నాడండి. దేవుణ్ణి వెతకడం అంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే పాపం నుండి తిరిగి రావడం, పాపం నుంచి అంటే దూరం అవ్వడము దేవుణ్ణి వెతకడం అవుతుంది. అంత మాత్రం కాదు, ఆయన సన్నిధిని కోరుకోవడము, అంత మాత్రం కాకుండా ఆయన కృపను ఆశించే వ్యక్తులమే ఉండడమే దేవుణ్ణి వెతకడం అని మనం గుర్తించాలండి. పాపి దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు సమృద్ధిగా పరిపూర్ణంగా ఆయన క్షమిస్తాడని ఇక్కడ యెషయా ప్రకటిస్తున్నాడు. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలండి. దేవుని యొక్క రక్షణ మార్గం మనుషుల జ్ఞానానికి అది భిన్నమైందని తెలుసుకోవాలి మనం ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఇక్కడ చాలామంది కోరుకునేది ఏంటంటే త్యాగం లేకుండానే విజయం రావాలని కోరుకుంటూ ఉంటారు. ఏ కష్టపడకుండానే వారి జీవితంలో విజయాన్ని ఆస్వాదించాలని చూస్తూ ఉంటారు. పశ్చాత్తాపం లేకుండా ఆశీర్వాదం రావాలని కోరుకుంటారు. అంత మాత్రం కాకుండా శిలువ లేకుండానే కిరీటం కావాలని ఆశించే వ్యక్తులకి ఈరోజు మనం చాలామంది మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మార్గం దానికి భిన్నమైనదిగా మనం ఇక్కడ గుర్తించాలండి. ఎందుకంటే ఇక్కడ యెషయా అంటాడు, 8-9 చూసినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశముల భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని మార్గాలు, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మన మార్గాల వంటివి కాదు, మన ఆలోచనల వంటివి కాదు, మన తలంపుల వంటివి కాదు. ఆయన ఆలోచనలు, ఆయన మార్గాలు, ఆయన తలంపులు అన్నీ కూడా భూమికి ఆకాశం ఎంత ఉన్నతమైనవిగా ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉందండి. కానీ మానవుని యొక్క ఆశ ఎలా ఉంటుందంటే, ఇక్కడ యెహూదుల ఆశ కూడా అలాగే ఉందండి.
వారు ఏమనుకున్నారు? మెస్సయ్యను కోరుకున్నారు. ఆ మెస్సయ్య ఎలా ఉండాలనుకున్నారు? మెస్సయ్య శక్తితో ఒక బలంగా ఒక దేహ దాష్ట్యం కలిగి లేకపోతే ఒక గుర్రం పైన వారినొచ్చి ఆ! ఆ యొక్క రోమా సామ్రాజ్యం నుంచి ఆ శత్రువుల నుంచి వారు ఆ మెస్సియ విడిపించాలని వారు ఆశించారు. మెస్సియ రాజ్యాన్ని ప్రత్యేకంగా వారిని జయించి ప్రత్యేకమైన ఒక కింగ్డమ్‌ని వారు స్థాపించాలని మెస్సియ నుంచి వారు ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ దేవుని ప్రణాళిక విభిన్నమైనదని మరలా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. రక్షణకు దేవుడు శిలువ మార్గాన్ని ఎంచుకున్నాడండి. ఇప్పుడేమైంది ఏమంటారా? ఓటమిలా కనిపించినా ఇది లాస్ట్‌కి చివరికి గొప్ప విజయంగా మారినట్లుగా మనం పునరుత్థానంలో మనం చూస్తున్నాం. లోకం ఒక యేసుప్రభు ఒక నేరస్తుడిగా చనిపోతున్నాడని చూసినా కూడా కానీ దేవుడు ప్రపంచపు పాపాలను మోస్తున్న గొర్రెపిల్లగా ఆయనను చూశాడు. ఇది గమనించాలండి. అందుకే ఆయన తలంపులు చాలా ఉన్నతమైనవి మనిషిని ఆలోచనల కంటే, మనిషిని ఆలోచనలు వివరమైన దేవుని ఆలోచనల కంటే అనేక సత్యాన్ని ఇక్కడ గ్రహించవలసిందిగా నేను కోరుకుంటున్నా. మూడవదిగా చూసుకున్నట్లయితే కురేనుడైన సీమోను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని కలుసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మత్తయి రాసిన మార్కు రాసిన సువార్త 15:27 చూసినట్లయితే రోమా సైనికులు కురేనైన సీమోను సిలువ మోయాలని బలవంతం చేస్తున్నారు అక్కడ. సీమోను అక్కడ వెళ్తున్న ఒక సాధారణ వ్యక్తిగా, ఒక పిలిగ్రిమ్ అంటే ఒక యాత్రికుడిగా మనము చూస్తున్నాం. కానీ అతను ఊహించుకోలేదు ఇది జరుగుతుందని. యేసుని కలుస్తుందని ఆయన ఊహించుకోలేదు. శిలువ మోస్తానని ఆయన ఊహించుకోలేదు. చరిత్రలో ఒక భాగం అవుతాను ఈరోజు నా గురించి తరతరాలుగా తర్వాత అనేక మంది నా గురించి ఈరోజు ధ్యానిస్తారని కూడా ఆ వ్యక్తి ఊహించి ఉండడండి. కానీ ఒక్క క్షణంలో అన్నీ కూడా మారిపోయాయి. ఆ దృశ్యాన్ని ఊహించండి. అక్కడ రక్తంతో బాధపడుతున్న యేసు అంతకుముందు రాత్రి అంతా కూడా శ్రమపడి ఆ కష్టాల్లో ఉన్న యేసుక్రీస్తుకు ఒకవైపు అయితే కేకలు వేస్తున్నటువంటి జనసమూహం ఒకవైపు, నెడుతున్న సైనికులు ఒకవైపు, అంత మాత్రమే కాదు సీమోను భుజాలపైన భారమైన సిలువ ఒకవైపు. చూడండి సీమోను సిలువతో కలిసి యేసుతో కలిసి ఆ సిలువను మోసుకుంటూ గోల్గొతా వైపు ఇక్కడ నడిచినట్లుగా మనము చూస్తున్నాం. కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని, మన సాధారణ జీవితాన్ని మధ్యలో ఆపి ఏం చేస్తాడంటే మనల్ని క్రీస్తుకు దగ్గరగా, క్రీస్తు శిలువకు దగ్గరగా తీసుకొచ్చేవాడుగా ఉన్నాడండి. శిలువ మార్గం నాలుగో విషయం చూసినట్లయితే శిలువను మోయడం లేకపోతే శిలువ మార్గం మనల్ని క్రీస్తుకు దగ్గరగా చేసేదిగా ఉంది. చూడండి సీమోను శిలువతో ఇక్కడ ఏం చేస్తూ ఉంది? ఒక ప్రత్యక్షమైన సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉంది. రక్షకుని యొక్క త్యాగాన్ని మోసిన ఆ చెక్క లేకపోతే ఆ యొక్క బరువు ఏదైతే ఉందో శిలువ అతని భుజాలపైన విశ్రాంతి తీసుకుంది. చూడండి అది గొప్ప సత్యాన్ని చూపించేదిగా ఉంది మనకి. శిలువను ఎదుర్కోకుండా ఎవ్వరు కూడా క్రీస్తుని ఎదుర్కోలేరని నేను ఇందాక చెప్పాను. శిలువను ఎదుర్కోకుండా అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూ విల్ నాట్ ఎన్కౌంటర్ ద క్రాస్ యూ కెనాట్ ఎన్కౌంటర్ ద క్రైస్ట్. ఇది స్పష్టం. ఇది గ్రహించుకోవాలి మన జీవితంలో. క్రీస్తును అనుసరించడం ఎప్పుడూ కూడా కలిగి ఉంటుంది ఏంటంటే, క్రీస్తును అనుసరించే విషయాలు ఏంటంటే ప్రాముఖ్యంగా కలిగి ఉండే విషయాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక త్యాగము, సమర్పణ, సాక్రిఫైస్, కమిట్మెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక హ్యూమిలిటీ లేకపోతే ఏమంటారు కదా హంబల్నెస్, వినయము లేకపోతే విధేయత. అంత మాత్రం కాకుండా తగ్గించుకునే స్వభావము. ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్రీస్తుని వెంబడించడం ఇవన్నీ కూడా కలిగి ఉన్న విషయాలని మనం గుర్తుంచుకోవాలంటే చాలామంది క్రీస్తు ఆశీర్వాదాలను కోరుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే శిలువను మోసుకునేవారు, శిలువను కోరుకునేవారుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ మార్పు జరిగేది మాత్రం అల్టిమేట్గా నిజమైన మార్పు, నిజమైన ఆశీర్వాదం, నిజమైన మార్గం ఏదైతే ఉందంటే అది శిలువ దగ్గర మాత్రమే. అది గుర్తించాలండి. మనం చూసినట్లయితే ఇంకొక విషయానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ బలవంతపు సేవ దేవుని పిలుపుగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి, రోమియో యొక్క సైనికులు సీమోను పైన ఆ సైనికులు బలవంతంగా ఆయన శిలువ మోయాలని బలవంత పెట్టారు ఆయన్ని. కానీ దేవుడు ఆ క్షణాన్ని ఇక్కడ చూసినట్లయితే నిత్యమైన ఉద్దేశానికి, నిత్యత్వమైన ఉద్దేశానికి, శాశ్వతమైన ఉద్దేశానికి ఆయన ఉపయోగించినట్లుగా మనం ఇక్కడ స్పష్టంగా గమనించుకోవాలి. ఉపమానంలా కనిపించినది కానీ అది క్షమించండి అవమానంలా అదొక అవమానంగా మనం కనిపిస్తున్నా కూడా అది గౌరవంగా మార్చబడింది. ఈరోజు మన చరిత్రకు మనం చూసినట్లయితే కురేనుడైన సీమోనుకు ఆ భాగ్యం దొరికిందని మనం భావిస్తున్నాం. మనం తరతరాలుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. సంఘ సాంప్రదాయ ప్రకారం శిలువను కుటుంబం తర్వాత విశ్వాసులయ్యారని చెప్తా ఉందని. చూడండి ఇక్కడ అంటే నేను ఏమాట చెప్తున్నానంటే ఇక సంఘ చరిత్రను మనం చూసుకున్నట్లయితే ఇదే ఇక్కడ ఎలా మార్పు జరిగిందంటే ప్రేమించారా ఆ యొక్క కుటుంబము కేవలం కురేనుడి సీమోను మాత్రం తన కుటుంబం, తన సంతతి మార్చబడింది ఆ యొక్క ప్రణాళికను బట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే రోమియోకి రాసిన పత్రిక 6:13లో వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉందండి. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు
వందనములు అతని తల్లికి వందనములు అని ఆమె నాకును తల్లి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ రూఫ్ అంటే ఎవరు? ఈ కురేనుడైన సీమోను కుటుంబ సభ్యులు. మనం మార్కు సువార్తలు మనం స్పష్టంగా తెలియజేసి చూడొచ్చు. మార్కు చూడండి, మనం చదివినట్లయితే మాకు స్పష్టంగా అవుతుంది. కురేనుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోచుగా ఆయన సిలువను మోయటకు అతని బలవంతం చేసేది. అతడు అలెగ్జాంద్రుకును రూఫునకును తండ్రి. ఎవరి కురేనుడు? సీమోను. ఈ రూఫునకు తండ్రి, అలెగ్జాంద్రు తండ్రి. ఇక్కడ ఇదే రూఫును ఎవరు ప్రస్తావిస్తున్నారంటే సంఘ చరిత్రలో, ఆదిమ సంఘంలో అపోస్తలుడైన పౌలు ఈయన గురించి ప్రస్తావిస్తూ అంటున్నాడు. ఆయన తల్లి నాకు కూడా తల్లి, మన సంఘ పరివారంలో జతవాడుగా ఉన్నట్టుగా, లేకపోతే క్రీస్తు పరిచర్యలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా ఇక్కడ గమనిస్తూ ఉంచబడతా ఉంది. ప్రియమైనది ఏమిటరా, ఆయన అంటే ఒక గొప్ప విశ్వాసిగా వారి కుటుంబము మార్చబడింది, దేవునిలో రూపాంతరం పొందుకుంది, దేవుని యొక్క రక్షణను వారు పొందుకున్నారు, వారి సంతతి అని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రేమ సిలువైబడిన యేసుక్రీస్తుతో ఒక్క క్షణం ఆ ఏమంటారు కదా, సమాగమం మొత్తం కుటుంబాన్ని కూడా మార్చగలిగింది. ఒకే ఒక క్షణం, దేవుని కొద్ది సమయము ఆ శిలోమోస్ యేసుక్రీస్తుని ఎన్కౌంటర్ చేసిన కొద్ది సమయం సీమోని జీవితంలో తన జీవితాన్ని మాత్రమే కాదు, తన కుటుంబాన్ని, తన సంతతిని మార్పులోకి లేకపోతే రక్షణలోకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఎందుకంటే శిలువ ప్రియమైన గమనించండి, దేవుని యొక్క కృపను అది వెల్లడించేదిగా ఉందండి. శిలువ వద్ద మనం చూసేది ఏంటంటే పాపం పైన మనం అనేకసార్లు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అది దేవుని యొక్క న్యాయ తీర్పును మనం చూస్తున్నాం. పాపం పైన పాపులపైన దేవునికి ఉన్న ప్రేమను మనకు చూపిస్తూ ఉంది. అంత మాత్రం కాదండి, యేసు మానవ జాతి యొక్క పాపాలను ఆయన మోసి మనల్ని క్షమించినట్లుగా పరిపూర్ణమైన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించినట్లుగా చూస్తున్నామండి. కొద్దిసేపు కానీ యేసు సిలువను మోసిన ఈ సీమోను జీవితాన్ని చూసినట్లయితే ఒక ఎంత గొప్ప రహస్యమైన జీవితంగా, లేకపోతే అంటే ఇక్కడ ఈ గొప్ప రహస్యాన్ని మనం గమనించినట్లయితే ఎంత శ్రేష్టమైన కుటుంబంగా తర్వాత మార్చబడిందండి. చూడండి, రక్షకుడు మన పాపాలను మోసేవాడుగా ఉన్నాడు. ఆయన మన శిలువను ఏమంటారు, మనం ఆయన శిలువను మోయాలని ఆహ్వానించబడుతున్నాం ఈరోజు. ఇక సీమోను జీవితాన్ని బట్టి గమనించినట్లయితే యేసుప్రభు ఈరోజు కూడా నన్ను పిలిచేది ఏంటంటే, నా శిలువను మోయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మన వాక్యం మీద ఎక్కువగా లోతైన అంటే సీమోను గురించి ఎక్కువ లేకపోయినా కొద్ది సమయమైనా కూడా మనకు తెలిపే సత్యాలు అనేకమైన ఉన్నాయి. ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన కొద్ది సమయమే, ఆయన అనుకోలేదు గొప్ప మార్పు కలుగుతుందని, తన కుటుంబం రక్షించబడుతుందని, నిజంగా భూలోకాన్ని లేకపోతే ప్రపంచానికి రక్షణ ఇవ్వగలిగిన యేసుక్రీస్తుని కలుసుకుంటానని, ఆ యొక్క కార్యాన్ని అంతా కూడా చూస్తానని, దాంట్లో నేను కూడా పాలిభాగస్వామి అవుతానని, నేను చరిత్రలో మిగిలిపోతానని, అనేక తరతరాలు వచ్చి నా యొక్క గురించి ధ్యానిస్తారని ఈ యొక్క కురేనుడైన సీమోను ఊహించుకోలేదండి. దేవుణ్ణి ఇక్కడ పస్కా పండుగలో వెతకడానికి వచ్చిన ఈ యొక్క సీమోను తన కుమారుడైన తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువును కనుగొన్నాడు. నిజమైన సిలువను కనుగొన్నాడు. ఇక్కడ చూడండి, నిజంగా దేవునిని వెతికే ఏ వ్యక్తి జీవితంలో సిలువను ఎదుర్కోవాల్సిందే మరలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ కథ ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రేమైనప్పుడు కొన్నిసార్లు మనం సిలువను సీమోన్లాగా అనుభవించే వ్యక్తులుగా ఉన్నాం. ఊహించరాని భారాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మనం ఎంచుకోలేని బాధలు కొన్నిసార్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మనపైన బలవంతంగా వచ్చిన బాధ్యతలు రావచ్చు. కొన్ని విషయాలు మనం ఊహించని పరిస్థితులు, మనం అనుకోలేని పరిస్థితులు మన పైన ఒకసారి భారంగా మనం మోయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఆ భారాలు నిజానికి అది మనం గమనించినట్లయితే క్రీస్తుతో నడిచే యొక్క అవకాశాలు కావచ్చు. ఇది గ్రహించుకోండి మీరు. మనము మోసే శిలువ గమనించినట్లయితే క్రీస్తును లోతుగా అనుభవించే స్థలంగా, అది మార్చే స్థలంగా ఉంది. ఒకవేళ ఆ భారాలు అవన్నీ కూడా నిజంగా మనం గ్రహించుకున్నట్లయితే అది యేసుక్రీస్తుతో నడిచే యొక్క అనుభవము, లేకపోతే ఆయన శిలువను మోసుకునే యొక్క అనుభవము, ఆ యొక్క లోతుగా మనం తీసుకువెళ్ళే అనుభవంగా అది మార్చవచ్చు. ఇది మనము గుర్తించవలసింది. ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు మనం సత్యాలు గ్రహించుకున్నట్లయితే మనం అనేకసార్లు తప్పించుకోవాలనుకునే శిలువలోనే క్రీస్తు మిమ్మల్ని కలుస్తారు అక్కడే. నేను మరలా చెప్తున్నా, అంత మాత్రం కాదండి. సీమోను కొద్దిసేపు శిలువను మోసాడు, కానీ యేసు మనం గమనించినట్లయితే ప్రపంచం యొక్క పాపాలను శాశ్వతంగా ఇక్కడ మోసినట్లు మనము గ్రహిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నిజంగా ఒకవేళ దేవుని వెతికితే ఆయన మిమ్మల్ని కలువరి వరకు కూడా నడిపించే దేవుడైనాడు. ఇక్కడ గమనించండి, అయ్యో మన జీవితాల్లో శిలువ ఖచ్చితంగా అవునా? అయితే శిలువ అంటే అవమానం, శిలువ అంటే భారం, శిలువ అంటే నొప్పి, శిలువ అంటే బాధ, శిలువ అంటే భయంకరమైన పరిస్థితి అని మీరు అనుకోవచ్చు. కానీ శిలువే అంత్యం కాదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా దేవుని పేరిట మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమ దేవుడా, శిలువ ఒక ముగింపబడిన కథ కాదు, కానీ
అది విమోచనకు, విడుదలకు ఒక మార్గం. ఎందుకంటే క్రీస్తు శిలువతో అక్కడ ముగిసిపోలేదు కానీ ప్రేమ దేవుడు మనకు చూసినట్లయితే అది పునరుత్థానానికి దారితీస్తూ ఉంది. శిలువతో అక్కడ అంతమైపోలేదండి. మీరు క్రీస్తుతో దగ్గరగా ఎంత నడుస్తారో ఆయన అంత దగ్గరగా మీరు శిలువకు దగ్గర అవుతారని నేను మిమ్మల్ని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ప్రేమ బిడ్డలారా, ఒక ఉపమానం లేకపోతే మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే, మనం గడిచిన దినాలు యేసు ప్రభువు చెప్పిన ఉపమానం చూసినట్లయితే, ఒక విత్తనం నేలలో పడిపోయి చనిపోయేంత వరకు కూడా అది ఫలించదని మనం ఎలాగైతే చూసుకుంటున్నామో, శిలువ మరణంలో కనిపిస్తుంది కానీ అది నిత్య జీవాన్ని తెచ్చేదిగా ఉంది. విత్తనం ఎప్పుడైతే భూమిలో చనిపోయిన తర్వాత అది పైనకి వచ్చి అది ఫలించినప్పుడు అనేక ఫలాలను అది ఇచ్చేదిగా ఉంది. అలాగే మనిషి జీవితంలో శిలువను మనం మోసుకుని శిలువలో మన జీవితం మన భారాలు, కష్టాలు, లోకయాత్రలో అదొక మరణంగా కనిపించవచ్చు కానీ అది మనల్ని నిత్య జీవానికి నడిపించేదిగా ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమ దేవుడారా, సీమోను యేసు వెనుక శిలువను మోసు నడిచినట్లే ప్రతి విశ్వాసి కూడా యేసు క్రీస్తు వెనుక సమర్పణతో నడవాలని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించడానికి నేను ఇష్టపడుతున్నా. చూడండి, సీమోను యెరూషలేముకు ఒక తెలియని మనిషిగా వచ్చాడు, కానీ క్రీస్తు శిలువను తాకిన వ్యక్తిగా ఆయన వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ఆయన శిలువ ఇవ్వబడిన రక్షకుని ఎదుర్కొన్నాడు. ఈరోజు మనకున్న ప్రశ్న ఏంటంటే, మనము శిలువ గురించి వినడమేనా, లేకపోతే ఆ శిలువను వేయబడిన యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా మనం ఎదుర్కొన్నామా? చూడండి, మన జీవితాలను పరిశీలించుకుందాం. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుడు తనను వెదకమని దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన కాలమంది మనం వెతికేవారుగా ఉండాలి. ఈరోజు శిలువ ఇప్పటికీ కూడా ఇంకా అవైలబుల్ ఉంది మన జీవితాల్లో. ఏ విధంగా ప్రేమ దేవుడరా మనల్ని ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు కూడా మనం తన శిలువను వెతకమని గుర్తున్నాడు. క్షమాపణ స్థలంగా ఉన్నటువంటి శిలువ ఇంకా నీ కొరకు నా కొరకు నిలిచి ఉంది. మనం హృదయపూర్వకంగా దేవుని వెతికితే ఆయనను మనం కల్వరిలో ఖచ్చితంగా కనుగొనేవారుగా ఉంటాం. క్రీస్తు దగ్గరకు రండి. మనం ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వస్తామో మన పాపాలను వదిలిపెట్టి ఆ శిలువను మోసుకుని ఆ రక్షకుడిని అనుసరించినట్లయితే ప్రేమ దేవుడా, శిలువబడిన యేసు అదే సమయమైన మనం గమనించినట్లయితే పునరుత్థానమైన యేసు క్రీస్తుగా కూడా మనం గుర్తిస్తున్నాం. శిలువ అక్కడికి అంతం కాదని మన జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అయ్యో క్రీస్తు మార్గం చాలా ఇరుకైనది, చాలా ఇబ్బంది కలిగినది, చాలా అవమానాలతో కూడింది, చాలా భయంకరమైన బాధతో కలిగినది, నేను ఇది మొయ్యలేమని అనుకుంటున్నాను. ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఒక వ్యక్తికి కళ వచ్చిందంట. కళ రాకముందు ఆ వ్యక్తి ఆ రోజు అనుకున్నాడంట, డే టైంలో, ఈ భారమైన శిలువ నేను మొయ్యలేకపోతున్నాను ప్రభువా, ఈ శిలువను నాకు ఈ బరువును తగ్గించు అని బ్రతిమలాడుకున్నాడంట తనకున్న పరిస్థితిని బట్టి. అయితే పడుకున్న తర్వాత ఒక కలలో ఆయన ఒక గదిలో మొత్తం కూడా శిలువలను ఉన్నట్లుగా చూస్తున్నాడు. అదే రీతిగా అక్కడ యేసు ప్రభువును కూడా గమనిస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభువుతో అడుగుతున్నాడంటే ఇదే విషయం అడుగుతున్నప్పుడు, యేసు ప్రభు నీకు కావాల్సిన శిలువను ఎందుకు వెతుక్కో, లేకపోతే సెలెక్ట్ చేసుకో అంటే, ఈ వ్యక్తి వెళ్ళి ఆ శిలువలో ఉంచబడిన శిలువ అన్నిటికంటే చాలా చిన్న శిలువగా ఉన్న శిలువను ఎత్తుకుంటాడంట. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, నీకు నేను ఇచ్చింది కూడా, ఎన్ని రోజులు ఇచ్చిన శిలువ కూడా అంతే. ప్రేమైందని బిడ్డలారా, మన శిలువ చాలా భారంగా అనిపిస్తుందండి. కానీ ఆయన శిలువ ముందు, ఆయన మోసిన కష్టం ముందు, ఆయన అవమానించిన అవమానాల ముందు, ఆయన భరించిన కష్టాల ముందు ప్రేమైంది దేవుని బిడ్డలారా, అది ఎంత చెప్పినా కూడా, ఎంత వర్ణించినా ఇంకా తక్కువ. ఇంకా రాబోయే దినాల్లో ఆ శిలువ గురించి ఎక్కువగా మనం ధ్యానించబోతున్నాం. గ్రహించండి, మన శిలువ మనం మోయలేనంతదైతే కాదండి. అయితే అంత మాత్రమే కాదు, ఆ శిలువ అదే అక్కడికి అంతం కాదు. ఈరోజు ఆ శిలువను వెతుకుదాం. ఆయన దొరికే సమయాన్ని వెతుకుదామని భక్తుని సెలవిస్తూ ఉంది. ఆయన ఆలోచన, ఆయన తలంపులు ఉన్నతంగా ఉన్నాయి మన జీవితంలో. సీమోను అనుకోలేదు తన జీవితం మారుతుందని. ఆయన ఏదో ఒక పసక ఆచరించి వెళ్ళిపోదాం అనుకున్నాడు. యెహోవా దేవుని వెతకడానికి వచ్చాడు, కానీ కలవరికి వేయబడుతుంది యేసుక్రీస్తుని ఎన్నుకున్నాడు. వాక్యం చూసినట్లయితే తన కుటుంబమే మారిపోయింది, తన తరము మారిపోయింది. ఈరోజు ఆయన గురించి మనం ధ్యానిస్తున్నాం. చరిత్రలో ఒక వ్యక్తిగా, ఒక శ్రేష్టమైన కార్యంలో పాలిభాగస్తులుగా వ్యక్తిగా మనం చూస్తున్నాం. మన జీవితంలో మనకంటూ క్రీస్తులో ఒక పాలిభాగస్తులు ఏ విషయంలో మనం ఉండబోతున్నాం. ఆయన ఈరోజు కూడా మనం పిలుస్తున్నాడు. ఆ శిలువను మోసుకుందాం, ఆయనతో పాటు ఆయన మార్గంలో వెళ్దాం. అక్కడికి అంతం కాదు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో మనకు కూడా నిత్య జీవాన్ని ఆయన మనకు సిద్ధపరిచి ఉన్నాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలువారుగా ఉందాం. సహించుకుందాం, ఆ శిలువ నీళ్ళకు వద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.